హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం అభ్యాసం 5.1 సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో భిన్నాలు దశాంశ భిన్నాలులో చూసాం కదా. మరి ఇప్పుడు భిన్నాల గుణాకారం చూద్దాం. సో భిన్నాల్ని ఒక పూర్ణాంకంతో గుణించడం. సో పూర్ణాంకం అంటే ఏంటో తెలుసు కదా. పూర్ణాంకాలు అంటే ఏంటి? 0 నుంచి 1 2 3 4 అండ్ సో ఆన్, వీటినే పూర్ణాంకాలు అంటాం కదా. ఈ పూర్ణాంకాలతో భిన్నాన్ని ఎలా గుణించాలి అని ఇచ్చారు. సో ఇక్కడ ఉదాహరణ రూపంలో ఇచ్చారు. ఒక పెట్టెని తీసుకుని దాన్ని 3 భాగాలు చేశారు. సో ప్రతి ఒక్క భాగాన్ని మనం ఏమని అంటాం? 1/3 అంటాం. అంటే ఇప్పుడు ఈ పెట్టెని తీసుకున్నాం అనుకోండి, చేసిన భాగాల సంఖ్య 3. సో 1 2 3 కదా. 3ని ఇలా హారంలో తీసుకున్న ఏదైనా ఒక పెట్టెని ఇక్కడ లవంలో 1, ఒక పెట్టెని తీసుకుంటే 1 అని అంటాం. సో 1/3, ప్రతి ఒక్క పెట్టెని 1/3 అంటాం. సో ఇక్కడ దిద్దిన పెట్టె ఎంత అంటే ఇది కూడా 1/3. ఇక్కడ ఇంకొక పెట్టెలో కూడా 1/3 పెట్టే భాగం ఉంది. సో వీటి రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు 1/3 1/3 ఎంత? సో హారాలు సమానం కాబట్టి లవాల్ని యాడ్ చేస్తాం. అంటే 1 + 1 2/3. హారంలో ఏముంటే అదే ఇక్కడ పెట్టేస్తాం. ఇలా కాకుండా మనం 2 పెట్టెలు ఉన్నాయి కాబట్టి 1/3 భాగాలు 2 ఉన్నాయి కాబట్టి 2తో హెచ్చిస్తే మనకు ఇక్కడ లవంలో 1 ఉంది కదా, ఈ 1ని ఇక్కడ 2తో హెచ్చించాలి ఎప్పుడైనా. మరి హారంలో ఉన్న సంఖ్యను అలాగే పెట్టేసేయాలి. సో 2 × 1 2/3. సో ఇదే మనకి ఇక్కడ ఇచ్చారు. సో 2 భాగాలు కాబట్టి వాటిని కలిపితే మనకు ఇలా 2 రంగు దిద్దిన భాగాలు వస్తాయి. సో మరికొన్ని ఉదాహరణలను గమనిస్తామని ఇచ్చారు. సో 3 × 1/5. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏదైనా ఒక పూర్ణాంకాన్ని భిన్నంతో మనం హెచ్చించేటప్పుడు, సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే పూర్ణాంకం ఉంటుందో దాన్ని లవంలో ఉన్న సంఖ్యతో మనం మల్టిప్లై చేసి దాన్ని మనం లవంలో ఉంచి మిగిలిన హారంలో ఏ సంఖ్య ఉంటుందో అదే సంఖ్య పెట్టేయాలి. సో 3 × 1 3. సో 5ని సేమ్ అలాగే ఉంచేసాం. సో 3 × 1/5 అంటే ఏంటి? సో 1/5 భాగాల్ని 3 సార్లు కలపడం అని అర్థం. సో ఇది 1/5 సార్ని ఎన్నిసార్లు కలపడం అంటే 3 సార్లు కలిపితే మనకు 3/5 వస్తుంది. ఓకే. సో అదే ఇక్కడ ఇచ్చారు. భిన్నాన్ని పూర్ణాంకంచే గుణించేటప్పుడు మొదట పూర్ణాంకంచే భిన్నంలో లవాన్ని గుణించి హారాన్ని అదే విధంగా ఉంచేయాలి. సో 3 × 1/5 అంటే దాన్నే 3/5గా పెట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 × 1/5 = 1/5 × 3 అని చెప్పగలమా అంటే అవును. ఎందుకంటే మల్టిప్లికేషన్లో మనం ఏ స్థితిలో గుణించినా కూడా మనకు అదే సంఖ్యనే ఆ రిజల్టే వస్తుంది. సో 3/5 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, మిశ్రమ భిన్నాన్ని పూర్ణాంకంచే గుణాకారం చేయాలంటే ముందుగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చి పైన చేసిన విధంగా గుణాకారం చేయాలి. సో మిశ్రమ భిన్నంతో ఈ విధంగా మల్టిప్లై చేయాలంటే ఈ మిశ్రమ భిన్నాన్ని మనం ఏ విధంగా మార్చాలి? అపక్రమ భిన్నంగా మార్చాలి. సో ఇక్కడ మారిస్తే 5 ఏళ్ళ 35 35 ప్లస్ ఒక 2 37. సో 2 × 37 అంటే 74/5. సో దీన్ని మనం ఇలా భాగాహారంలో చేస్తే 7 1 7. సో 7 10ల 70 వస్తుంది కదా మనకు. ఇక్కడ 4 అనేది మిగిలిపోతుంది. సో ఇక్కడ 10, ఈ 10ని పూర్ణాంకం ప్లేస్లో, ఈ 4 శేషాన్ని లవంలో, ఈ విభాజకం ప్లేస్లో ఉండే సంఖ్యని హారంలో వేసేస్తాం. సో 10 4/7 అదే ఇక్కడ ఇచ్చారు. సో అదే విధంగా ఈ లెక్కను కూడా ఇచ్చారు. నెక్స్ట్ నీ ప్రగతిని సరిచూసుకో అనే కింది వాటిని కనుగొనండి అని ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసాం కదా ఇంతకుముందు ఏ విధంగా చేయాలి ఇలాంటి లెక్కల్ని అని. సో వీటిని మీరు ట్రై చేయండి. నెక్స్ట్ భిన్నాన్ని మరొక భిన్నంచే గుణించడం. సో భిన్నాన్ని మరొక భిన్నంతో ఎలా గుణించడం అనేది చూద్దాం. సో ఒక దీర్ఘచతురస్ర, ఇక్కడ ఒక పెట్టెని తీసుకున్నారు. ఆ పెట్టెలో 4 భాగాలు చేశారు. 4 భాగాలు చేసి అందులో 3 భాగాలకు రంగు వేశారు. దానినే 3/4. సో చేసిన భాగాల సంఖ్య ఎంత? 4 భాగాలు చేశారు. రంగు వేసిన భాగాలు ఎన్ని? 3. సో దీన్ని మనం భిన్న రూపంలో చూపించాలంటే 3 భాగాలు రంగు వేశారు. సో చేసిన మొత్తం భాగాలు 4. సో 3/4 అని చూస్తాం కదా. అదే రంగు వేయబడిన భాగం అని ఇక్కడ ఇచ్చారు. అదే దీర్ఘచతురస్రాకార అట్ట వెంబడి సో 6 భాగాలు ప్రతి ఒక్క పెట్టె వెంబడి. సో ఈ ప్రతి పెట్టెను ఏం చేశారు? 6 భాగాలు చేశారు. సో 1 2 3 4 5 6. సో అందులో మరి 5 భాగాలకి నీలి రంగు వేశారు. కాబట్టి ఈ విధంగా వేసిన భాగాలు, నీలి రంగు వేసిన భాగాలు 5 అంటే రంగు వేసిన భాగాలు 5, మరి చేసిన భాగాలు 6 కాబట్టి 5/6 అని వేశారు. సో పటం 2లో ఈ విధంగా ఇంటూ మార్క్ విధంగా ఉంది కదా. ఆ పెట్టెలు ఎన్నున్నాయి అంటే మొత్తం ఎన్నున్నాయి? 15 ఉన్నాయి.
అంటే మొత్తం నీలిరంగు ఉన్న పెట్టెలేమో 24 ఉన్నాయి. సో 24 నీలిరంగు పెట్టెలు, అందులో ఈ విధంగా మనకు ఆరెంజ్ కలర్ మరి నీలిరంగు కలిసిన పెట్టెలు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. సో దీనిని మనం ఏమంటాం? సో ఇదేమో 3/4 భాగం కదా, ఇందులో మళ్ళీ నీలిరంగు భాగం ఎంత? 5/6. సో 5/6 అని ఇచ్చారు. దీనిని 3/4లో 5/6వ భాగం లేదా 5/6 ఇంటూ 3/4 అని చెప్తాం. కాబట్టి ఈ పెట్టెలోని మనం తీసుకున్న భాగాలు మళ్ళీ ఇంకోసారి రంగు వేసిన భాగాలు కాబట్టి ఇంటూ, చూసారా ఇలా ఇంటూ వేసిన భాగాలు కాబట్టి వీటిని మొత్తం ఎన్ని? 15 ఉన్నాయి. మరి చేసిన భాగాలు అంటే నీలిరంగు భాగాలు ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. సో దీన్నే మనం 3/4లో 5/6వ భాగం అంటాం. సో దాన్ని మనం ఏ విధంగా చదువుతాం? 5/6 ఇంటూ 3/4 అని ప్రాతినిధ్యపరుస్తాం. సో ఒకవేళ ఎగ్జామ్లో అడిగినా కూడా 3/4లో 5/6వ భాగం ఎంత అని అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేసి ఉన్న ఆన్సర్, మల్టిప్లైలో ఉన్న ఆన్సర్ ఎక్కడుందో చూసి ఆన్సర్ని మనం చేయాలి. సో ఓకే చూడండి, 5 3 15, 4 6 24. ఓకే, దీన్ని మరో విధంగా సో ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మనకు అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ఏంటి? 3/4లో 5/6 భాగం అంటే వాటి రెండింటిని మల్టిప్లై చేయడమే అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఉదాహరణలో కొన్ని ఇచ్చారు, వీటిని మనం ఈ విధంగా 3 × 1 3, 4 × 7 4 7 28. సో అదే ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో మనకు మల్టిప్లికేషన్లో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ హారంలో ఉన్న వాటిని గుణించి లవంలో ఉన్న వాటిని గుణించి హారంలో ఉన్న వాటిని గుణించి వాటి యొక్క లబ్ధం ఈ విధంగా పెట్టేసేయాలి. సో 5 × 7 35, 3 × 2 6 ఈ విధంగా. మరి మిశ్రమ భిన్నం ఉన్నప్పుడు ఏంటి అంటే అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి. 2 5 10, 10 + 1 11, 11/5 × 1/3. ఓకే, సో ఇక్కడ 11 × 1 అంటే 11, 5 3 15. ఈ విధంగా మనకు వీటన్నిటిని చూస్తే ఏం తెలుస్తుంది? భిన్నాలు యొక్క లబ్ధం అంటే ఇక్కడ భాగాహారం అని ఇచ్చారు తెలుగు మీడియంలో, కానీ ఇంగ్లీష్ మీడియంలో మల్టిప్లికేషన్ అని ఇచ్చారు. సో మనం ఇంతవరకు చేసింది మల్టిప్లికేషనే కదా. సో ఇది ప్రింటింగ్ మిస్టేకు, భిన్నాల లబ్ధం అని ఉండాలి ఇక్కడ. సో 2 భిన్నాల లబ్ధం లవాల లబ్ధము బై హారాల లబ్ధంగా చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఇలా కొన్ని ఇచ్చారు, వాటిని మనం ఎలా చేయాలి అని ఇక్కడ ఉదాహరణలో ఇచ్చారు. వీటిని మీరు ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ ప్రయత్నించండి అని కొన్ని ఇక్కడ భిన్నాల లబ్ధాన్ని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 1/5 × 2/3. సో ఇవి రెండు ఏంటి? క్రమ భిన్నాలు. సో క్రమ భిన్నాలు అంటే మనకి ఏంటో తెలుసు కదా, హారం చిన్న సంఖ్య, లవం పెద్ద సో అది అపక్రమ. క్రమ భిన్నం అంటే ఏంటంటే లవం చిన్న సంఖ్య, హారం పెద్ద సంఖ్య ఉంటే వాటిని ఏమంటాం? అలాంటి భిన్నాల్ని మనం క్రమ భిన్నాలు అంటాం. సో అపక్రమ భిన్నాలు అంటే ఏంటో మనకి ఇంతకు ముందే చూసాం కదా, లవం పెద్ద సంఖ్య, హారం చిన్న సంఖ్య ఉంటే వాటిని అపక్రమ భిన్నాలు అని అంటాం. సో క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం అంటే ఏంటో ఎక్సర్సైజ్ 5.1లో చూసాం కదా. మరి ఇక్కడ 2 క్రమ భిన్నాల లబ్ధం అనేది ఆ 2 భిన్నాల కంటే చిన్న భిన్నంగా ఉంటుందా? వీటి విలువ కంటే వచ్చిన లబ్ధం విలువ చిన్నదా పెద్దదా అని ఇక్కడ పరిశీలించండి అని ఇచ్చారు. సో 2 భిన్నాలను ఒకదానికొకటి గుణించినప్పుడు ఏర్పడే లబ్ధం ఆయా ప్రతి భిన్నం కంటే తక్కువ ఎక్కువ? మీ సమాధానాన్ని సమర్థించండి అని ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 1/5. సో 1/5 అంటే మనం ఈ విధంగా భాగిస్తే మనం 5 ఇక్కడ 1 0 పాయింట్ పెట్టుకొని భాగిస్తే మనకు 1/5 విలువ ఎంత వచ్చింది? 0.2. అండ్ 2/3 విలువ ఎంత వచ్చింది? 0.66. మరి 2/15 విలువ 0.1. సో ఏ దాని విలువ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్? మీరే చూడండి. అంటే ఇక్కడ ప్రతి భిన్నం, సో ఈ మొదటి భిన్నం రెండవ భిన్నం కన్నా వచ్చిన లబ్ధం అనేది చిన్నగా ఉంది కదా. సో ఈ చిన్నగా ఉంది కాబట్టి మనకు ఏం చెప్తామంటే క్రమ భిన్నాల లబ్ధం యొక్క విలువ ఆ 2 భిన్నాల కంటే చిన్న విలువ. సో ఏవైతే గుణాకారంలో ఉన్నాయో ఆ భిన్నాల విలువ కంటే వచ్చిన లబ్ధం విలువ తక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు క్రమ భిన్నాల లబ్ధంలో. సో ఇది ఎగ్జామ్కి కూడా అడిగే అవకాశం ఉంది. ఏంటంటే ఏవైనా 2 క్రమ భిన్నాల లబ్ధం వాటి ఆ 2 భిన్నాల విలువ కంటే చిన్న విలువ లేదా పెద్ద విలువ అనేది క్వశ్చన్ ఇచ్చి మనకు ఆప్షన్స్లో ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూద్దాం 2 అపక్రమ భిన్నాల లబ్ధం. సో ఇవి 2 అపక్రమ భిన్నాలే కదా. సో మనకి 3/2 విలువ ఎంత? 1.5 వస్తుంది. 5/4 విలువ 1.2. మరి వీటి యొక్క లబ్ధం విలువ 1.8. సో ఇందులో ఏది
పెద్ద అంటే ఎక్కువ విలువ ఉంది వీటికి అంటే ఇక్కడ చూడండి వచ్చిన లబ్ధానికి 1.8 ఉంది అంటే 1.5 1.2 కంటే 1.8 పెద్దది కదా. సో మనం ఏం చెప్తామంటే ఏవైనా రెండు అపక్రమ భిన్నాల లబ్ధం ఆ రెండు భిన్నాల కన్నా ఎక్కువ విలువని కలిగి ఉంటుంది ఆ లబ్ధం అని చెప్తాం. సో ఎక్కువ వచ్చింది కదా లబ్ధం యొక్క విలువ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకటి ఏమో క్రమభిన్నం మరొకటి ఏమో అపక్రమ భిన్నం. సో క్రమభిన్నం అంటే లవం చిన్నది హారం పెద్దది. క్రమభిన్నం అంటే లవం చిన్నది హారం పెద్దది. అపక్రమ భిన్నం అంటే లవం పెద్ద సంఖ్య హారం చిన్న సంఖ్య కదా. సో వీటిని మల్టిప్లై చేస్తే వచ్చే లబ్ధం చిన్నదా ఈ భిన్నాల కంటే చిన్నదా లేదా పెద్దదా అంటే ఇక్కడ చూడండి 2/3 యొక్క విలువ 0.66 మరి 5/3 యొక్క విలువ 1.6 మరి వచ్చిన లబ్ధం విలువ మాత్రం 1.1. అంటే ఇక్కడ వచ్చిన లబ్ధం విలువ ఏంటి అంటే ఇచ్చిన రెండు భిన్నాల మల్టిప్లికేషన్లో ఒక భిన్నం క్రమభిన్నం మరొక భిన్నం అపక్రమ భిన్నం అయితే వచ్చిన లబ్ధం అనేది క్రమభిన్నం కంటే పెద్దదిగాను అపక్రమ భిన్నం కంటే చిన్నదిగాను ఉంటుంది. సో ఇది అపక్రమ భిన్నం యొక్క విలువ 1.6 దీనికంటే చిన్నదే కదా వచ్చిన లబ్ధం విలువ. మరి ఇది క్రమభిన్నం యొక్క విలువ సో 0.66 దీనికంటే పెద్ద విలువే కదా వచ్చిన విలువ లబ్ధం యొక్క విలువ. సో మనకు ఒకవేళ ఎగ్జామ్లో ఇస్తే ఎలా ఇవ్వవచ్చు కింది వాక్యాలలో ఏవి సత్యం అని ఇచ్చి రెండు క్రమభిన్నాల లబ్ధం విలువ ఆ భిన్నాల కంటే తక్కువగా ఉంటుంది రెండు అపక్రమ భిన్నాల లబ్ధం ఆ రెండు భిన్నాల కంటే ఎక్కువగా ఉంటుంది లేదా ఒక అపక్రమ భిన్నాల లబ్ధం యొక్క విలువ ఆ రెండు భిన్నాలలో క్రమ భిన్నానికి కంటే పెద్దగాను అపక్రమ భిన్నాని కంటే చిన్నగాను ఉంటుంది. వీటిలో ఏది సత్యం అని ఇస్తారు. సో ఆప్షన్స్లో ఆ విధంగా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఒక తరగతిలో ఇక్కడ ఉదాహరణ 9 ఒక తరగతిలో గల 40 మంది విద్యార్థుల్లో 2/5వ భాగం బాలురు అయినా ఆ తరగతిలో బాలురెందరు. సో ఈ సంఖ్యలో ఈ భిన్నం భాగం అని ఇచ్చారు కదా. సో డైరెక్ట్ మనం మల్టిప్లై చేసేయడమే. సో మల్టిప్లై చేస్తే క్యాన్సిలేషన్లో 5 ఒకట్ల 5 8ల సో 8 × 2 అంటే 16. సో 16 అనే సంఖ్య బాలురు యొక్క సంఖ్య అవుతుంది. సో ఇక్కడ ఉదాహరణ 10 చూస్తే దీర్ఘచతురస్రాకార పార్కు పొడవు 7 2/3 మీటర్లు వెడల్పు 3 1/5 మీటర్లు అయిన పార్కు వైశాల్యం ఎంత. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం యొక్క సూత్రం మనకు తెలుసు కదా పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు మనకు మిశ్రమ భిన్నంలో ఉంది దీన్ని అపక్రమ భిన్నంగా మారిస్తే 7 3 21 21 + 2 మనకు 23 వస్తుంది. సో అదే ఇక్కడ ఇచ్చారు 23/3. నెక్స్ట్ 3 5ల 15 15 + 1 అంటే 16/5. సో దీర్ఘచతురస్ర యొక్క వైశాల్యం అంటే ఏంటి పొడవు ఇంటూ వెడల్పు కదా. సో పొడవు వెడల్పు ఓకే వీటిని మల్టిప్లై చేస్తే 368/15 వచ్చింది. దీన్నే మనం ఇలా భాగిస్తే మనకు 368ని 15తో మనకు ఏమొస్తుంది 15 2 36 మరి 15 సో 15 4 60 శేషం 8. సో ఈ విధంగా వచ్చిన భాగఫలంలో ఇది పూర్ణాంకం ప్లేస్లో నెక్స్ట్ శేషాన్ని లవంలో విభాజకాన్ని హారంలో వేసేస్తాం. అదే మనకు ఇక్కడ వచ్చిన ఆన్సర్. సో మనం ఈ యూనిట్స్ మర్చిపోకూడదు ఫ్రెండ్స్. సో మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ స్క్వేర్ ఓకే. నెక్స్ట్ అభ్యాసం 5.2 ఫస్ట్ క్వశ్చన్ కింది వాటి లబ్ధాలను కనుగొనండి. ఇక్కడ లబ్ధంలో ఉంది కదా ఇక్కడ భాగాహారంలో ఉన్న సంఖ్యతో మనం ఇక్కడ లబ్ధంలో ఉన్న సంఖ్యను క్యాన్సిలేషన్ చేయొచ్చు. 3 1 జా 3 4 జా సో 5/4 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 8 ఉంది ఇక్కడ 12 ఉంది. మనం దీన్ని కూడా క్యాన్సిలేషన్ చేస్తే 4 2 8 4 3 12. సో ఇక్కడ వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి లవంతో మల్టిప్లై చేయాలి. 15 3 45 బై హారంలో ఏముంటుంది 2 అలాగే ఉంటుంది. నెక్స్ట్ మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. 1 4 4 ఓకే 4 ఇది అలాగే హారంలో ఉంచేస్తాం. 1 × 4 4 4 + 3 7 × 12/21. సో 7 ఒకట్ల ఇలా భాగాహారంలో డినామినేటర్లో ఉండే వాటిని మల్టిప్లికేషన్ ఉంది కదా కాబట్టి మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. 7 ఒకట్ల 7 3 ఓకే. నెక్స్ట్ 4 ఒకట్ల 4 3 12. సో ఇక్కడ మనకి ఇంకేమొస్తుంది 3/3 వస్తుంది. సో 3/3 అంటే 1 కదా దీని విలువ 1 ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏవి కూడా క్యాన్సిల్ కావు కాబట్టి 12 4 48 5 35 ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్
కింది వాటిలో ఏది పెద్దది? సో 1/2 లేదా 6/7 లేదా 2/3 లేదా 3/7. సో ఇవన్నీ చూస్తే మనకి ఏంటి, క్రమభిన్నాలు. అంటే లవం చిన్నది, హారం పెద్ద సంఖ్య ఉంది. కాబట్టి వీటిని ఎలా చేయాలో ఇంతకు ముందు 5.1లో చూసాం. ఆరోహణ అవరోహణ క్రమం చూసాం కదా. భిన్నాల్ని ఎలా రాయాలో అదే పద్ధతిని ఇక్కడ ఉపయోగిస్తాం. సో 1 × 7 7, 2 × 6 12. కాబట్టి ఇందులో పెద్దది ఏది? 7 పెద్దదా 12 పెద్దదా? 12 పెద్దది, అంటే 6/7 పెద్దది. నెక్స్ట్ దీంతో పోల్చాం, వీటితో పోలుస్తాం ఇప్పుడు. సో 6 × 3, 3 6 18. సో దీని విలువ 18, 7 2 14. సో ఈ రెండింటిలో ఏది పెద్దది? 18 పెద్దది కదా. సో అగైన్ 6/7 పెద్దది. నెక్స్ట్ దీంతో కూడా పోల్చాము, ఇప్పుడు దీంతో పోలుద్దాం. సో 6/7, ఇక్కడ 6 7 42, ఓకే, 7 3 21. సో 42 పెద్దదా 21 పెద్దదా? 42 కదా. సో దీంట్లో వీటన్నింటికి పెద్దది, వీటన్నింటిలో పెద్దది ఏదంటే 6/7, అదే ఇక్కడ రాస్తాం. ఓకే, నెక్స్ట్ సో ఇదే పద్ధతిలో మీరు దీన్ని చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కింది వాటిని కనుగొనండి అని ఇచ్చారు. 330లో 7/11వ భాగం అంటే 330 × 7/11. సో 11 1 11 3 33, 0 అలాగే పెట్టేస్తాం. సో 3 × 7 అంటే 21, 0 అలాగే 210 అనేది. సో ఇంకా ఇవి కూడా సేమ్ ప్రాసెస్సే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భిన్నంలో ఉంది. ఈ భిన్నాన్ని మనం ఎలా మల్టిప్లై చేయాలో ఇంతకుముందు చూసాం కదా. సో దీని విలువ ఈ విధంగా చేయాలి. సో 3 1 3, 10 7 70, ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ వీటిని మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్, ఒక నోటు పుస్తకం వెల 10 3/4 అయిన 36 పుస్తకాల వెల ఎంత? సో ఒక నోటు పుస్తకానికి 10 రూపాయలు 3/5 అయితే మనకి 36 పుస్తకాలకి ఇంకా ఎక్కువే అవుతుంది కదా. సో మనం ఎక్కువ/తక్కువ అనే సూత్రాన్ని వాడుదాం. సో ఎక్కువ అంటే ఏది? 36. ఎక్కువ, తక్కువ అంటే 1 × 10 3/7. సో దీన్ని చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ మల్టిప్లికేషన్ని నేను ఇక్కడ వేస్తున్నాను. ఓకే, 36/1 ఇంటూ మనకు 10 3/7 అంటే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి కదా. 10 × 7 అంటే 70. నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్, 10 3/4 ఇక్కడ ఉండేది 7 కాదు. సో 3/4. సో 10 × 4 అంటే 40, 40 + 3 43, ఓకే, 43/4. హారంలో ఏది ఉంటే అది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీటిని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ చూస్తే లవంలో 36 ఉంది, ఇక్కడ హారంలో 4 ఉంది కదా. సో మనం క్యాన్సిలేషన్ చేద్దాం. 4 1 4 9 36. సో 9 × 43 387. సో 9 3 27, 4 36, 36 + 2 38. సో 387 రూపాయలు 36 పుస్తకాల వెల. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఒక మోటార్ బైక్ 1 లీటర్ పెట్రోల్కి 52.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయినా 2/3 అంటే 30 లీటర్. ఇక్కడ 52 1/2 కూడా మిశ్రమ భిన్నమే. 52 × 2 అంటే 104, 104 + 1 అంటే 105/2. సో ఇప్పుడు మనం ఎక్కువ/తక్కువ అనే సూత్రాన్ని వాడుతున్నాం కాబట్టి సో 2 లీటర్లు అనేది ఎక్కువ కదా. సో అంటే 11/4. ఎక్కువ/తక్కువ అంటే 1 ఇంటూ ఇక్కడ మిగిలిన భిన్నం 105/2. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయవచ్చు అంటే ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్, 11/4 ఇంటూ, ఓకే, ఇక్కడ 11/4/1 అన్న మనకు 11/4 వస్తుంది. సో 105/2. ఓకే, ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే మనకు ఏమొస్తుంది? 11 55 4 2 8. సో ఈ విధంగా వస్తుంది మనకు ఆన్సర్. దీన్ని మనం ఒకవేళ ఈ విధంగా భాగాహారం చేసామనుకోండి, ఓకే, 8ని విభాజకం ప్లేస్లో వేసి విభాజ్యం ప్లేస్లో 1155ని వేసేస్తాం. సో 8 1 8 మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 3. 5ని కిందకి తీసుకుంటే 8 4 32. అగైన్ మనకు 3 వస్తుంది. 8 4 32. సో మనకు రిమైండర్లో ఇక్కడ 32 కదా, 5లో 2 పోతే 3. సో శేషం 3 వచ్చింది. సో మనం 144ని పూర్ణాంకం ప్లేస్లో, హారాన్ని లవంలో, విభాజకం ప్లేస్లో ఉన్నదాన్ని హారంలో వేసేస్తాం. సో
ఇక్కడ 1 లీటర్కి 52 కిలోమీటర్లు అయితే 2.5 లీటర్లకు 144 3/8 144 3/8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఒక మోటార్ బైక్.